హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్. ఇవాళ నేను కొత్తగా అండ్ డిఫరెంట్గా మ్యాంగోతో మామిడికాయతో బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ మామిడికాయ బొబ్బట్లు చాలా బాగుంటాయి. ఎప్పుడు మనం శనగపప్పుతోనే బొబ్బట్లు చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మ్యాంగోస్ సీజన్ కాబట్టి కొత్తగా ఇలా మ్యాంగోస్తో బొబ్బట్లు కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ మ్యాంగో బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా ఒక చిన్నవి 3 మామిడికాయలు తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ 3 మామిడికాయలని పైన చెక్క తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇవి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకున్న ఈ మామిడికాయ గుజ్జుని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని పూర్ణంలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనకు ఈ బొబ్బట్లు చేసేటప్పుడు లోపల పూర్ణం పెడతారు కదా, ఈ మామిడికాయ పూర్ణాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం డైరెక్ట్గా ఈ మామిడికాయని మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, ఆ గుజ్జుని ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్లో మనకు స్టఫ్ లాగా రాదనమాట, జల్లీ లాగా ఫామ్ అవుతుంది. అందుకనేసి దానికి ఏదైనా యాడ్ చేయాలి, కొబ్బరి కానీ లేదంటే రవ్వ కానీ. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. ఇలా నెయ్యి యాడ్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆ నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ కొబ్బరిని లైట్గా ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం అందులోకి ముందుగా మిక్సీ పెట్టుకున్న ఫైన్ పేస్ట్ లాంటి మ్యాంగో ప్యూరీని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ కొబ్బరి అలాగే మ్యాంగో ప్యూరీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్నామంటే అలాగే ఈ మ్యాంగో ప్యూరీ కొబ్బరి బాగా మిక్స్ అయ్యి ఒక 2 నిమిషాల పాటు కుక్ అవుతుంది. ఇలా ఈ మామిడికాయ కొబ్బరి 2 కుక్ అయిన తర్వాత అందులోకి మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే చక్కెర అయినా యాడ్ చేసుకోవచ్చు, షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను హెల్తీగా చేసుకుంటున్నాను కాబట్టి బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ మ్యాంగోస్ కొద్దిగా స్వీట్ ఉంటాయి కాబట్టి పండిన మ్యాంగోస్ బెల్లాన్ని చూసి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న కప్పుతో, ఒక పెద్ద కప్పుతో 1 కప్పు మామిడికాయ గుజ్జు అలాగే 1 కప్పు కొబ్బరిని తీసుకున్నాను. అలాగే దాంట్లో పావు భాగం బెల్లం తీసుకున్నాను. ఇలా ఈ బెల్లాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బెల్లం యాడ్ చేసిన తర్వాత కొద్దిగా పలసగా అవుతుంది. ఇలా పలసగా అయ్యి మళ్ళీ కాస్త దగ్గరకు అవుతుందన్నమాట. ఈ మామిడికాయ కొబ్బరి బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా బాగా దగ్గరకు వచ్చేసేయాలి. మనకు దగ్గరకు వచ్చే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఉండపాకానికి వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా బాగా కలుపుకొని ఇలా దగ్గరకు రావాలన్నమాట. దగ్గరకు వచ్చిందంటే మనకు బొబ్బట్లో పెట్టడానికి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. మనం ముందుగా యాడ్ చేసుకున్నాం కదా నెయ్యి, ఆ నెయ్యి కూడా ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా బయటకు వచ్చి మనం యాడ్ చేసుకున్న కొబ్బరి మామిడికాయ గుజ్జు అనేది ఇలా ఉండపాకానికి రావాలి. ఫైనల్గా కాస్త ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కాస్త చల్లారిద్ది అనమాట. ఇప్పుడు మనం ఈ బొబ్బట్లు చేసుకోవడానికి పైన పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకోవాలి. ఇలా గిన్నె తీసుకున్న తర్వాత అందులో గోధుమ పిండి 1 కప్పు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మైదా కానీ షుగర్ కానీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ బెల్లము అలాగే గోధుమ పిండి యూస్ చేశాను. అందులో కొద్దిగా పసుపు అలాగే ఆ పిండికి సరిపడా సాల్ట్ లైట్గా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండి కలిపేటప్పుడు మీకు గోరువెచ్చని నీళ్ళని యాడ్ చేసుకున్నారంటే ఈ పైన లేయర్ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. మనకు బొబ్బట్లు చేసినప్పుడు లైట్గా గోరువెచ్చని నీళ్ళు పోస్తే చాలు, బాగా మసిలిన వాటర్ అవసరం లేదు. అలాగే చల్ల వాటర్ పోసినా కూడా కొద్దిగా గట్టిగా వస్తాయి అన్నమాట. మైదా పిండి అయితే బొబ్బట్లు కొద్దిగా సాగినట్టు అనిపిస్తాయి, గోధుమ పిండి కాబట్టి మనకు సాఫ్ట్గానే వస్తాయి బొబ్బట్లు. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టఫింగ్ కోసం మ్యాంగో కొబ్బరి పూర్ణం రెడీ చేసుకున్నాం కదా, ఇది చల్లారిపోయిందనమాట. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని చేత్తో మిక్స్ చేసుకొని చిన్న ఉండలుగా మనకు ఆ స్టఫింగ్ లోపల బొబ్బట్లో పెట్టడానికి కావాల్సిన సైజులో చిన్న ఉండలు చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని కూడా తీసుకోవాలి. ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక చపాతీ పీటను తీసుకోవాలి. ఆ పీట మీద ఒక ప్లాస్టిక్ పేపరు నీట్గా ఉన్నది కడిగేసుకొని యాడ్ చేసుకొని దాని మీద ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చేత్తో. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండిని కొద్దిగా చిన్న ఉండలుగా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని చపాతీ కర్రతో ఫస్ట్ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పలసగా అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ పూర్ణాన్ని మధ్యలో పెట్టేసుకొని చుట్టూ అంచుల్ని కవర్ చేసుకొని ఉండ చేసేసుకోవాలి. ఇలా బాగా చేత్తో రౌండ్ చేసుకున్న తర్వాత చేతికి కాస్త ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మనం బొబ్బట్లని ఎలా ఒత్తుకుంటామో అలా మెల్లిగా మనకి ఎంత సైజు వస్తాయో అంత సైజు వరకు ఈ చుట్టూ
అంచుల్ని ఒత్తుకుంటూ బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బొబ్బట్లని ఇప్పుడు మనం ప్యాన్ మీద వేసి రెండు వైపులా దూరగా కాల్చుకోవాలి. అందుకోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని అందులో మనం ఒత్తుకున్న బొబ్బట్ని కొద్దిగా వేడెక్కిన ప్యాన్ మీద వేసుకొని చుట్టూ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఆ బొబ్బట్ని రెండు వైపులా దూరగా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు కాల్చుకున్నామంటే మనకు మ్యాంగో బొబ్బట్లు రెడీ అయిపోయినట్టే. అలాగే అన్ని బొబ్బట్లని ముందుగా ఒత్తేసుకొని తర్వాత పాన్ మీద పెట్టి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ డిఫరెంట్గా ఉండే మ్యాంగో బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. ఎప్పుడు చేసే పచ్చిశనగపప్పు బొబ్బట్లు కాకుండా ఇలా సీజన్లో దొరికే వాటితో కూడా బొబ్బట్లు చేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ మ్యాంగో బొబ్బట్లని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుందనమాట. మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా రెగ్యులర్గా చేసే బొబ్బట్లు కాకుండా ఇలా డిఫరెంట్గా చేసామంటే వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మ్యాంగో బొబ్బట్లని. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ రెసిపీస్ కోసం మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కానీ ప్రెస్ చేశారంటే నేను వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా అలాగే నోటిఫికేషన్స్ మీకు తప్పకుండా వస్తాయి. అలాగే నా వీడియోస్ అండ్ రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మామిడి తాండ్రాన్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను అనమాట. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి.